రూ. 370 బిర్యానీ కొనిచ్చి ఏదో ఆశించిన అబ్బాయిని జైల్లో వేయాలని అన్నారు. కానీ ఒక డెడ్ బాడీ మీద జోకులేసిన అమ్మాయికి మాత్రం 2,00,000 ఫాలోవర్స్ అయితే పెరిగారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి గురించే చర్చ నడుస్తుంది. ఒక అబ్బాయి 300 పెట్టి బిర్యానీ ఇప్పించి ఆ అమ్మాయి నుంచి ఏదో ఆశించాడని చెప్పి అతన్ని దారుణంగా తిడుతున్నారు. ఏకంగా జైల్లో వేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి అదే షోలో ఇంకో అమ్మాయి మెడికల్ స్టూడెంట్ ప్రాక్టికల్స్ నేర్చుకోవడం కోసం దానం చేసిన ఒక డెడ్ బాడీ పార్ట్స్ గురించి పబ్లిక్ గా నవ్వుతూ జోకులేసింది. దానికి మాత్రం ఎవరు ఆమెను తిట్టట్లేదు, జైల్లో పెట్టమని అనట్లేదు. పైగా పాపం ఆడపిల్ల కదా అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకో 2,00,000 మంది ఫాలోవర్స్ అయితే పెరిగారు. నాకు అర్థం కానిది ఏంటంటే, తప్పు చేసింది ఎవరైనా సరే అది తప్పే కదా. అందులోనూ ఒక డెడ్ బాడీ మీద అలా అవమానించి మాట్లాడటం అనేది ఇంకా చాలా పెద్ద తప్పది. కానీ సొసైటీలో అమ్మాయికి ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు? ఇలా పక్షపాతం చూపించడం కరెక్టేనా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో అయితే చెప్పండి. సమాజంలో అసలేం జరుగుతుందో అర్థం గావట్లేదు. జార్ఖండ్‌లో ఒక కన్న తండ్రే తన సొంత ముగ్గురు కూతుళ్లను కిరాతకంగా చంపేశాడు. చనిపోయిన ఆ పిల్లల్లో ఒక పాప వయసు 14 ఏళ్ళు. మిగతా ఇద్దరు పిల్లల ఏజ్ వచ్చేసరికి 6 ఇయర్స్. ఈ ఇద్దరు పిల్లలు కవల పిల్లలన్నమాట. జూన్ 8న ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. పిల్లలు ఏడుపులు విని ఇరుగు పొరుగు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లేలోపే జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది. వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ఆ తండ్రిని అయితే అరెస్ట్ చేశారు. అసలు కన్న తండ్రే పిల్లలను ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అసలు కన్న తండ్రి ఇలా చేయడం అనేది నిజంగా చాలా దారుణం. ఆ పసిపిల్లలకు ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. అసలు ఎందుకు చంపాడనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈలోపు మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అసలు ఎటుపోతుంది సమాజం? జస్ట్ ఒక రోజు వయసున్న బేబీని నదిలో పడేసి వెళ్ళిపోయారెవరో. ఈ ఇన్సిడెంట్ అయితే భూపాల్‌లో జరిగింది. అలా నదిలో ఉన్న బేబీని చూసిన వాళ్ళు వెంటనే పోలీసులకైతే చెప్పారు. ఈలోపు అక్కడే ఉన్న ఒక పర్సన్ అయితే ఆ బేబీని బయటికి తీసాడు. మరి ఆ బేబీ బతికిందో చనిపోయిందో అయితే తెలీదు. దీని గురించి అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మీరే చెప్పండి, అసలు పిల్లలు వద్దనుకున్నప్పుడు ఎందుకండి కనడం? కన్న తర్వాత ఇలా చంపేయడం ఎందుకండి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి.